విద్యార్థులకు చదువుతో పాటు రాజకీయ చైతన్యం ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కాంగ్రెస్ కు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో జంజీ కాంక్లేవ్ నిర్వహించారు. ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలు, సంస్కరణలను వివరించేందుకు జంజీ కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున వచ్చిన యువత తరలివచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు ఏమైందని రామచంద్రరావు ప్రశ్నించారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అంశాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నాను. ఫీ రీఎంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు ఉన్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి. పార్ట్ టైం లెక్చరర్స్ యూనివర్సిటీస్ నడుస్తా ఉన్నాయి. నువ్వే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్. కేవలం కమిషన్ల కోసమే, కాంట్రాక్ట్ల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. రాబోయే రోజుల్లో యువత ముందుకొచ్చే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం కూడా కలిసి మన హక్కుల కోసం పోరాడదాం. నేను మీతో ఉంటాను, యువ మోర్చా మీతో ముందు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాను. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. కేవలం ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం ఉన్నది. రాబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తాము అని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది.